వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి సంబంధించిన సేవలు వచ్చే 29 నుంచి డిసెంబర్ 29 నుంచి సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అవి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ అసోసియేషన్ తరఫున ఆశ అనే ఏదైతే ఉందో ఈ ఆశ అనే అసోసియేషన్ ఒక ప్రకటన అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు జూన్ నెల నుంచి ఈ ఏడాది జూన్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఏమని ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పేదలకు ఈహెచ్ఎస్ఐ కార్డు ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఏదైతే సేవలు ఉన్నాయో వైద్య సేవలు వాటికి సంబంధించిన ప్యాకేజీలు పెంచాలి, పెండింగ్ బిల్స్ని వెంటనే చెల్లించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వాళ్ళు ఎప్పటి నుంచి ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా అందిస్తున్నారు. ప్రభుత్వం చర్చలు జరుగుతుంది కానీ వారు ఏదైతే అడుగుతున్నారో వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్స్ అయితే మాత్రం అలానే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొన్న నవంబర్లో కూడా ఆశా తరఫున ఒక నోటీస్ అయితే ఇచ్చిన పరిస్థితి వైద్యులు అయితే నెట్వర్క్ హాస్పిటల్స్కి ఏదైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో అవి వెంటనే తక్షణమే చెల్లించాలి. మరోవైపు వారు ఏదైతే సేవలు అందిస్తున్నారో చికిత్సకు సంబంధించిన సేవలు అందిస్తున్నారో ఆ వైద్య చికిత్సకు సంబంధించిన సేవల్లో ప్యాకేజీలను పెంపొందించాలి, ఎప్పటి నుంచో ఉన్న ప్యాకేజీలను మార్చి వాటిని పెంచాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ వీరి వినతులను పక్కన పెడుతుంది తప్ప కానీ హామీలు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో హామీలు ఈరోజు రేపు వచ్చే నెలలో చేస్తామని చెప్పి చెప్తున్న హామీలు అయితే మాత్రం ఇప్పటికైతే ఒక కొలికి రాలేని పరిస్థితి అయితే ఉంది. అయితే నవంబర్లో ఆశా తరఫున ఒక నోటీస్ అయితే ఇచ్చిన పరిస్థితి. అయితే డిసెంబర్ నెలాఖరు కల్లా మీకు ఒక పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పి అన్నారు. అదేవిధంగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ సేవలు అందించే ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ కలిపి దాదాపు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించిన ఏదైతే ఉందో ఆ రుసుముకు సంబంధించి దాదాపు 1000 కోట్లు పెండింగ్ ఉంది. ఈ 1000 కోట్లు కూడా డిసెంబరు నెలాఖరు కల్లా విడుదల చేస్తాము, అదేవిధంగా ప్యాకేజీలు కూడా పెంచుతాము అని చెప్పి ప్రభుత్వం అయితే ఆశ ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ అసోసియేషన్ ఏదైతే ఉందో అసోసియేషన్ సభ్యులకైతే ఒక హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ హామీ మేరకు నవంబర్ నుంచి మళ్ళీ యథాతథంగా వైద్య సేవలు అయితే కంటిన్యూషన్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ నేటికి ఆ హామీలానే ఉంది కానీ ప్రైవేట్ హాస్పిటల్కి పైసా కూడా చెల్లించలేదు. వీటిని ఎంపటే తక్షణమే చెల్లించి వాటిని ఏదైతే ప్యాకేజీలు ఉన్నాయో ప్రభుత్వ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పేదలకు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన ప్యాకేజీలు ఉన్నాయో అవి తక్షణమే పెంచాలని చెప్పారు. అదే కాకుండా దాదాపు ప్రైవేట్ హాస్పిటల్లో ఏ రోగానికైనా అంటే ఏదైనా జబ్బు చేసినప్పుడు పేదలకు జబ్బు చేసినప్పుడు 1000 రూపాయలు దాటిన ప్రతి బిల్లుకు ఫ్రీ వైద్యం అందించాలని చెప్పి ఒక ప్రపోజల్ ఇప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అయితే ఈ క్రమంలో అయితే టోటల్ కుటుంబ వార్షిక ఆరోగ్య చికిత్స సంబంధించి 5 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ అందిస్తుంది. ఇప్పుడు మరి 25 లక్షలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే 5 లక్షల నుంచి 25 లక్షలు చేస్తూ ఆరోగ్యశ్రీ ద్వారా ఎటువంటి రోగానికైనా 25 లక్షల మేరకు బిల్ చేసుకునే విధంగా 25 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే పెండింగ్లో ఉన్న 1000 కోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు 25 లక్షలు పెంచి కూర్చున్నారు. ఆ పెంచిన వాటికి సేవలు అందిస్తే మేము హాస్పిటల్స్ మూసివేసుకునే పరిస్థితి ఉంది, ఉచితంగా పేదలకు సేవలు అందించడం వల్ల మేము నష్టపోతున్నామని చెప్పి ప్రైవేటు హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్స్ వినిపిస్తున్నారు. నవంబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు 6 నెలలుగా పెండింగ్ ఉన్న బిల్స్ అయితేనేమి వాళ్ళకున్న సమస్యలు అయితేనేమి ప్యాకేజీల విషయంలో కానీ వాళ్ళు అనేక వినతి పత్రాలు అందజేసినప్పటికీ కానీ ప్రభుత్వం ఈ విషయంలో పెడచెవిన పెడుతుంది. ఇటువైపు గ్రామాల్లో అంగన్వాడీలు ఆశా వర్కర్లు పూర్తిగా వారు ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు అయితేనేమి వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వేతనాలు డిమాండ్ చేస్తున్నారో వాటిపైన సమ్మె చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అక్కడ ఆశా వర్కర్లు లేక పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది, వైద్య సేవలు అందక. మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ సరైన ట్రీట్మెంట్ అందక రేపు డిసెంబర్ 29 నుంచి వైద్య సేవలు ఆగిపోతున్నాయని చెప్పి ఒక హెచ్చరికలు అయితే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం అయితే చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేదవాడి యొక్క ఆరోగ్యం గాల్లో దీపంలాగా మారిందని ఈ విషయంలో చెప్పవచ్చు.